the decision of, this is I'm reading exactly the Judicial Commission report. The decision of construction of barrage at Medigadda and also at Annaram and Sundilla is solely of the then Chief Minister. In the Judicial Commission Vakya. Then second is that to inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following strict financial discipline in execution of such contract. Contract paddhati, tendering process, VAPCOS తో ఉన్న మరి DPR తీసుకున్న విషయం అన్ని విషయాల్లో all norms have been violated అని చెప్పి Judicial Commission పేర్కొంది. అదే విధంగా అసలు టెండర్ పద్ధతే ఈ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత అసలు మీరు ఫాలో అయిన టోటల్ ప్రొసీజర్ ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. ఒక ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో చేస్తూ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బ్యారేజ్ కూలిపోయి మరి ప్రభుత్వం ఏం చేయాలో అధ్యక్ష మరి సభ్యులందరూ కూడా ఈ విషయాల్లో వారి అభిప్రాయం తెలియాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా రివైజ్ ఎస్టిమేట్స్ 1, రివైజ్ ఎస్టిమేట్స్ 2 ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుకుంటూ పోయిను. ప్రాణహిత చేవెళ్ల దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఎప్పుడో 38,500 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు 16.5 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి ఒక 60,000 కోట్లు ఇప్పటివరకే సేవ్ అయిపోయి ఆ సొమ్ముతో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, దేవాదుల, సీతారాం సాగర్ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ అమౌంట్లో పూర్తయ్యాయి అధ్యక్ష. మరి ఆ విధంగా కాకుండా అమూల్యమైన ప్రజా సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం జరిగింది.